చేసుకోవాలి. చాలా మనం ప్రార్థన చేస్తాం, దేవుణ్ణి అడుగుతాం. అవసరమైన వాటికన్నా అనవసరమైనవి కొంతమంది ఎక్కువగా అడుగుతూ ఉంటారు అన్నమాట. జ్ఞానంగా ఏమడగాలి దేవుణ్ణి, దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోవాలి, ఏది దేవుని చిత్తానుసారమైనది అనేటువంటి విషయాన్ని గ్రహించకుండా ఎక్కువగా ఈ భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి అడిగే విషయంలో ప్రతిదీ కూడా అవే అడుగుతా ఉంటారు అన్నమాట, ఈ భూ సంబంధమైనటువంటి విషయాల మీద. కానీ దేవుడు ఎన్నో శ్రేష్టమైనటువంటివి మనకి దేవుడు దాచి ఉంచాడు. వాటన్నిటినీ మనం దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి. అడిగి ఎన్నో శ్రేష్టమైనవి ఉన్నాయి. ఆ శ్రేష్టమైనవన్నీ కూడా వదిలిపెట్టేసి ఏమంటే ఈ యహ సంబంధమైనవి, తాత్కాలికమైన వాటిని ఎక్కువగా అడుగుతా ఉంటాం. చూడండి, ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ ని ఏం చేస్తారో తెలుసా? శ్రేష్టమైనవన్నీ తీసేస్తారు. తీసి వాటిని సెపరేట్ చేస్తారు. చిన్నగా ఉన్నవి, కొంచెం ముడతలు పడినవి, లేకపోతే కలర్ తక్కువగా ఉన్నవన్నిటిని గ్రేడింగ్ చేసి దాన్ని సెపరేట్ చేసేస్తారు. మంచి శ్రేష్టమైనవి, మంచి సైజులో ఉన్నవన్నీ కూడా ఒక దగ్గర పెడతారు. అందులో వీటన్నిటిని కూడా కొంచెం తక్కువ రేటు ఇస్తారు. ఈ శ్రేష్టమైన వాటిని కాస్త ఎక్కువ కాస్ట్ కి అమ్ముతారు. ఇందులో కూడా కొంచెం కింద స్థాయికి వెళ్ళినప్పుడు అందులో కాస్త మచ్చలు పడిపోయినవి అవి కూడా వాటిని కూడా తీసేస్తారు. అవి ఏం చేస్తారు, ఈ బళ్ళు మీద కొంతమంది ఏం చేస్తారు, ఇంకా చీప్ రేట్కి అమ్ముతా ఉంటారు. ఎందుకంటే అది ఇంకా సగం, కొన్ని అయితే సగం కుళ్ళిపోయి ఉంటాయి అన్నమాట. వాడిపోయి కుళ్ళిపోయి ఉంటాయి. చాలా తక్కువ రేటుకి ఇస్తూ ఉంటారు. మీరు పూర్ణ మార్కెట్ ఏరియాలో చూస్తే పిలిచి ఆకలేసి అమ్ముతూ ఉంటారు అన్నమాట. గ్రేడింగ్ చేసి తీసేసినవన్నీ కూడా. విశ్వాసం లేని వాళ్ళు చాలా మంది ఎక్కువగా ఈ కింద స్థాయిలో ఈ చిరిగిపోయినవి, నలిగిపోయినవి, ముడతలు పడిపోయినవి, తక్కువగా ఉన్నవి, కాస్త గుల్లిపోయినవి, ఇవే శ్రేష్టమైనవి అని చెప్పి ఎక్కువగా వాటి కోసం తాపత్రయ పడిపోతున్నారు. కానీ శ్రేష్టమైనవి దేవుని దగ్గర నుంచి వచ్చేవి ఉన్నాయి తీసుకునేవి. వాటి కోసం విశ్వాసులు ఆశ పట్టడం లేదు, కోరుకోవట్లేదు. ఎంతో దేవుడు మనకి ఇచ్చేది ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటది? శ్రేష్టమైనవి దేవుడు ఇస్తాడు మనకి ఎప్పుడు కూడా. ఆ శ్రేష్టమైనవి మనం వదిలిపెట్టేసి ఈ కింద వాటిని మనం ఎక్కువగా కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ చూస్తే జ్ఞానము అని ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనంలో కనిపిస్తా ఉంది. మీకు జ్ఞానం పొదువుగా ఉంటే మీరు అడగండి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడుతుంది. జ్ఞానం చాలా ఇంపార్టెంట్ కదా, చాలా అది మనకి చాలా అవసరమైంది జ్ఞానం. చాలా మంది మీలో జ్ఞానం లేకే చెరపట్టుబడిపోతా ఉన్నారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. సో జ్ఞానం మనకు కావాలి. సొలొమోను కూడా ఏం కోరుకున్నాడు? జ్ఞానమే కోరుకున్నాడు. నీ ప్రజలందరికీ నేను న్యాయం తీర్చాలంటే మొట్టమొదటిగా నాకు జ్ఞానం కావాలి, కాబట్టి నాకు జ్ఞానమే ఇవ్వు అని చెప్పి దాన్ని కోరుకున్నాడు సొలొమోను. మనం కూడా జ్ఞానాన్ని మనం కోరుకోవాలి. ఏ జ్ఞానం అది? దేవుని గూర్చినటువంటి జ్ఞానము. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, అది దేవుని గూర్చినటువంటి జ్ఞానము, బైబిల్కి సంబంధించినటువంటి జ్ఞానము. ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థం కావాలంటే చాలా సార్లు మనం చదువుతా ఉంటాం. ఎన్నోసార్లు మనకి అర్థం కాని విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మరలా మనకి ఆ వాక్యం చదివినప్పుడు దేవుడు విశదపరుస్తూ ఉంటాడు. అంటే వాక్యాన్ని తరచుగా మనము రిపీటెడ్ గా మనము ఎక్కువగా మనము ధ్యానిస్తూ ఉండాలి. కాబట్టి జ్ఞానం కావాలి అని అంటే లేఖనానుసారమైనటువంటి జ్ఞానం మనకి కావాలి. ఎందుకంటే మనం ఇందాక చెప్తున్నాం కదా, ఈ లోక సంబంధం కాదు కానీ మనం పర సంబంధమైన వారిని. కాబట్టి మనం పరలోక సంబంధమైన వాటిని, శ్రేష్టమైన వాటిని మనము కోరుకోవాలి. కాబట్టి దేవుణ్ణి అడిగేటప్పుడు మనకి ప్రాముఖ్యంగా మనకి ఏం కావాలని అడగాల? జ్ఞానం కావాలి. నీ వాక్యం కూర్చున్నటువంటి జ్ఞానం నాకు కావాలి అని మనం ఎక్కువగా కోరుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యాన్ని మనం చదువుతాం ప్రతిరోజు, ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తాం ప్రతిరోజు. ఈ వాక్యం ఏం బోధిస్తుందో ఆ ప్రకారంగానే మనం జీవించడానికి మనం సిద్ధపరచుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ వాక్యం పట్ల మనకి జ్ఞానము, సరైనటువంటి అవగాహన, జ్ఞానము
లేకపోతే దేవుని మార్గాల్లో సరైనటువంటి మార్గాల్లో మనం నడుచుకోలేము. ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గం గుండా మనం నడవలేము. ఆ మార్గం ఏంటో తెలిస్తే, అసలు రూట్ ఏంటో తెలిస్తే మనం సక్రమంగా వెళ్ళడానికి అవుతుంది. ఆ మార్గమే మనకు తెలియకపోతే మనం ఎటు నడుస్తాం? మనం చీకట్లో నడిచినట్లుగా ఉంటది అన్నమాట. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం గుండా మనం వెళ్ళాలి, ప్రయాణం చేయాలి అని అంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది జ్ఞానాన్ని మనము కోరుకోవాలి. దేవుని గురించినటువంటి జ్ఞానము, అది వాక్యం గురించినటువంటి జ్ఞానం. కాబట్టి మీలో ఎవరికైనా అది కొదువుగా ఉంటే అడగండి అని ప్రభువారు చెప్తున్నారు. నాకు గుర్తుండట్లేదు, జ్ఞాపకం ఉండట్లేదు, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అంటే దేవుడు ఏమంటున్నాడు? నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను నాకు ఆ జ్ఞానాన్ని. దేవుడే నాకు ఇస్తాడులే అని సొలొమోను అనుకోలేదు. కానీ ఏం చేశాడు? సొలొమోను అడిగాడు, దేవుడు కోరుకున్నాడు దాన్ని. అది ఉత్తమమైనదాగా అది ఎంచుకున్నాడు ఆయన. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, జ్ఞానం దేవుడు ఇచ్చేస్తాడులే అని అనుకోలేదు. కానీ దేవుడిని అడిగాడు. అది మనం కూడా కొన్నిసార్లు కొన్ని అడవం. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు నాకు ఇస్తాడు అని అనుకుంటాం. కానీ నువ్వు అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఆ ఆసక్తి నీకుందా? అది నువ్వు కోరుకుంటున్నావా? దాని పట్ల నీకు ఆసక్తి ఉందా అని దేవుడు చూస్తాడు. మనం అడిగేది, ఆ ఆసక్తి ఎప్పుడు మనకి దేవుడు తెలుస్తుంది అని అంటే మనం ప్రార్థన చేసినప్పుడు అడిగేటువంటి విషయాలను బట్టి ఉంటారు. మనం ప్రార్థన చేసినప్పుడు మనం వేటిని అడుగుతున్నాము, వేటిని ఎక్కువగా పొందుకోవడానికి దేవుడిని అడుగుతున్నాము, దేవునికి తెలిసిపోతుంది నీకు దేని మీద ఆసక్తి ఎక్కువగా ఉంది అనేది. నా కుటుంబం కోసం, నా తల్లిదండ్రుల కోసం, నా పిల్లల కోసం, వీటన్నిటి కోసం, నా కోసం, నేను కూర్చుకోవాల్సిన దానికోసం, ఇవే నేను చెప్తూ ముగించాను అనుకోండి. ఎక్కువగా నాకు దేని మీద ఆసక్తి ఉంది? ఈ ఇహ సంబంధమైన వాటి మీద నాకు దృష్టి ఎక్కువగా ఉంది. నేను పరలోక సంబంధమైన వాటిని ఎక్కువగా దృష్టించటం లేదు అన్నది అక్కడ దేవుడికి అర్థమవుతుంది. మరి దేవుడు నీకు అడగకుండా ఎలా ఇచ్చేస్తాడు అవన్నీ? దేవుడు నీకు దాని మీద నీకు ఆసక్తి లేకుండా దేవుడు నీకు ఎలా అనుగ్రహించేస్తాడు వాటన్నిటిని? ఇవి మాత్రం మనం అడుగుతాము, అవి దేవుడే ఇచ్చేస్తాడని అంటే. చూసారు ఇక్కడ లాజిక్ ఒకటి ఏంటి? ఇక్కడ లాజిక్ అంటే మనకు కావాల్సింది ఈ ఇహ సంబంధమైనది ప్రత్యేకంగా అడుగుతాం దేవుడిని, పర సంబంధమైన వాటిని దేవుడే ఇస్తాడు. ఈ వాక్యం చదువుకుంటున్నాను కదా, అవన్నీ దేవుడే ఇస్తాడు అని ఒక్క మొక్కలో మనం కనేస్తాం. కానీ అది కాదు. నీకు ఏది అవసరమో ఈ లోకంలో దేవుని కోసం, అది నువ్వు దేవుడిని అడిగి పొందుకోవాలి అనేది దేవుని యొక్క చిత్తం. ప్రత్యేకంగా మనం అడగాలి దానికోసం. కాబట్టి ఇక్కడ అదే దేవుని అతడు దేవుని అడగవలను అని ఉన్నదా లేదా? చూడండి ఇక్కడ, మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉంటే అతడు దేవుని అడగవలను. అప్పుడు ఏమవుతుందట? అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడుతుంది. చూసారా? అడగన్నదే అమ్మాయినా అన్నం పెట్టదు అనే సామెత ఉంది కదా. అడగనదే అమ్మాయినా అన్నం పెట్టదు అంటే స్వీటీ దాని మీనింగ్ ఏదో చెప్పింది. ఏం స్వీటీ అది? అడగకుండా అమ్మ అన్నం పెట్టేస్తుంది కదా, అదే దాని మీనింగ్ అంటుంది. అయితే దేవుణ్ణి మనము అడగాలి. దేవుణ్ణి అడిగితే అప్పుడు అది మనకి అనుగ్రహింపబడుతుంది. మనం వేటిని అడుగుతున్నాము అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది కదా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అని చెప్పి ప్రభువారే చెప్పారు. కానీ లేఖనాల్లో మీరు తట్టండి తీయబడుతుంది, వెతకండి దొరుకుతుంది, మీకు అడగండి మీకు అనుగ్రహింపబడుతుంది, ఇవన్నీ ప్రభువారు చెప్పారు. వీటి తాలూకా తాత్పర్యం అంతా, నేను ఏమడిగినా దేవుడిస్తాడు, నేను ఏం పెట్టినా దేవుని దగ్గర ఆ అర్జీ దేవుడు అంగీకరిస్తాడు అని తప్పు సంకేతాలతో అది అర్థం చేసుకుంటా ఉన్నారు చాలా మంది. మీరు అడగండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తెరవబడుతుంది, వెతకండి మీకు దొరుకుతుంది. వెతకండి, ఈ యొక్క బైబిల్ని వెతకండి, ఇది ఒక ఘని, ఇది ఒక నిధి. వెతికితే మీకు ఆ నిధి దొరుకుతుంది. అందులో ఉన్నటువంటి తాత్పర్యం వేరు. మనం ఆలోచించేటువంటి తాత్పర్యం, మనం అనుకుంటున్నటువంటిది వేరు.
దేవుడు ఎప్పుడు కూడా శ్రేష్టమైన ఈవుల్ని మనకి ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు, కానీ మనము తాత్కాలికమైన వాటిని ఎక్కువగా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి శ్రేష్టమైన వాటిని దేవుడు ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఆ శ్రేష్టమైన వాటిని కోసం మనం ఎక్కువగా అడగాలి, దానికోసం ఎక్కువగా మనం ఆశపడాలి, అవే ఎక్కువగా కోరుకోవాలి, వాటినే మనం పొందుకోవాలి. ఎందుకంటే అవి నిత్యము ఉండేటువంటివి, శ్రేష్టమైనవి. ఈ లోక సంబంధమైన మనం కోరుకుంటే ఎంతవరకు ఉంటాయి? అవి తాత్కాలికమే, అదంతా కూడా. కానీ పర సంబంధమైన వాటిని మనం కోరుకుంటే అవి నిత్యము మనతో ఉండేటువంటివి. చూడండి, దేవుని వచ్చిన జ్ఞానం మనం సంపాదించుకుంటే ఆ జ్ఞానాన్ని ఎవరన్నా దొంగిలించగలరా? దొంగిలించలేరు. ఆ జ్ఞానం మనతోనే ఎప్పటికీ కూడా ఉంటుంది. మనం ఎంతో మందికి దాన్ని మనం వివరించి చెప్తాం. ఈ బైబిల్ గ్రంథం ఒకవేళ పరిస్థితులు మారిపోయి బైబిల్ గ్రంథాలు కూడా అందరూ తీసుకెళ్లిపోయారు అనుకోండి, ఉండకూడదు అనే రూల్ పెట్టారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది ఆ జ్ఞానం? నీ మైండ్ లో, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ లేఖనాలే నిన్ను నడిపిస్తాయి. అవి నీవు మాత్రమే కాకుండా అనేక మందికి వాటిని వివరించి నువ్వు చెప్పొచ్చు. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన వాటిని మనము కోరుకోవాలి. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. చాలా మందికి సందేహాలు ఉంటే, నేను అడిగితే దేవుడు ఇస్తాడా నాకు? నేనంత భక్తిపరుడిని కాదు కదా, నాకు దేవుడు ఇస్తాడా? నేను అడిగితే ఇస్తాడా అని అనుకుంటారు. అందరికీ అందుకే ఇంత ఎందుకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇంత స్పష్టంగా రాయించి పెట్టాడంటే, ఇటువంటి డౌట్స్ ఉండేవన్నీ కూడా క్లారిఫై అవుతాయి ఇవి చదివితే. కానీ ఇది చదవరు, కానీ డౌట్స్ మాత్రం పెట్టుకుంటారు. ఈ లేఖనాల్ని ధ్యానించరు, కానీ ఆ డౌట్లు మాత్రం అలాగే ఉంటాయి. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అందరికీ, ప్రతి ఒక్కరికి నువ్వు ఆశపడితే, నువ్వు కోరుకుంటే, నువ్వు ఇష్టపడితే, దేవుడిని అడిగితే, దేవా నాకు నిన్ను వచ్చిన జ్ఞానం కావాలి, బైబిల్ వచ్చినటువంటి జ్ఞానం నాకు తెలియాలి, నేను రిఫరెన్స్ అనర్గళంగా చదవగలగాలి, నేను ఇలా నువ్వు కోరుకుంటే దేవుడు నీ యొక్క హృదయ వాంఛల్ని తీరుస్తాడు. కీర్తనల గ్రంథంలో 37:4 చూడండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మన యొక్క హృదయ వాంఛ ఆయన బట్టి మనం ఆనందిస్తే గనక ఆయన మన యొక్క హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. నీ హృదయంలో నువ్వు ఏం వాంఛిస్తున్నావు? ఆయన కోసం నువ్వు ఏం కోరుకుంటున్నావు? దేవునిలో నడవాలని నువ్వు తీర్మానించుకున్నావు, ఆయన మార్గాల గుండా వెళ్ళాలని నువ్వు ఆలోచన చేసుకున్నావు, ఒక తీర్మానం చేసుకున్నావు. ఆయన నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు ఆయన. కాబట్టి ఆత్మ సంబంధమైన వాటిని మనం ఎక్కువగా కోరుకోవాలని ఈ లేఖనము సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 6:31 మనకు తెలిసినటువంటి వాక్యం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిద్దరు. ఇవన్నీ మీకు కావలనని ఈ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మీకు ఏం కావాలో ప్రభు వారికి తెలుసు, మీరు అడక్కముందే ఆయనకి తెలుసు. కాబట్టి మీరు మొట్టమొదటిగా మీరు వెతకాల్సింది ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి మొదటిగా. తర్వాత అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి అని చెప్తూ, అన్యజనులైతే వీటన్నిటి విషయమే వాళ్ళు విచారిస్తారు. మీరు ఆ విధంగా ఉండకూడదు. మీరు అన్యజనులు కాదు కదా, మీరు దేవుని ప్రజలుగా చేయబడ్డారు కదా, దేవుని పిల్లలుగా మీరు చేయబడ్డారు కదా. కాబట్టి వీటి విషయంలో, ఏ సంబంధమైన వాటి విషయంలో మీరు విచారణ ఎంత మాత్రము మీరు పడకూడదు. మీ పరలోక తండ్రికి తెలుసు
మీకు ఏదేది ఇవ్వాలో మంచివన్నీ కూడా ఆయన ఇస్తాడు. మీకు శ్రేష్టమైన మీకు అవసరమయ్యేవన్నీ దేవుడు ఇస్తాడు. కానీ మీ దృష్టి వాటి మీద కాదు, గాని ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి, దాన్ని కోరుకోండి. మీరు పైన వాటి మీద మీ దృష్టి పెట్టుకోండి. ఈ సంబంధమైన నేను మీకు ఇస్తాను, మీకు ఎంత అవసరమో నాకు తెలుసు, వాటన్నిటిని మీకు ఇస్తాను. కానీ మీ దృష్టి వాటి మీదే ఎల్లప్పుడూ కాదు, గాని పరలోక సంబంధమైన వాటిని కోరుకోండి. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అంటే చూడండి, ఒక దేశానికి వెళ్లి కొన్ని సంవత్సరాలు అక్కడ జీవించిన తర్వాత అక్కడ పర్మనెంట్ సిటిజన్ గా ఉండాలంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళు గ్రీన్ కార్డ్ ఇస్తారు. ఆ గ్రీన్ కార్డ్ ఉంటే ఇంకా నువ్వు యుఎస్కి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత అక్కడ పిల్లలు పుట్టి అక్కడే ఉంటున్నా, అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నావు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది, ఇంకా ఇతనికి పర్మనెంట్ గా ఇక్కడ ఉండొచ్చు. అది గ్రీన్ కార్డ్ వస్తుంది. మనకి ఈ భూమి మీద ఉండేటువంటి కార్డు గ్రీన్ కార్డు కాదు. మనం టెంపరీ వీసా మీద ఇక్కడికి వచ్చాం. వీసా మీద వెళ్ళి కొన్నాళ్ళు ఉండి వచ్చేస్తాం అనమాట. అలాగే ఒక టెంపరీ వీసా మనకి ఇవ్వబడింది ఈ భూమి మీద, అది మాత్రమే మనం కలిగి ఉన్నాం. కానీ మన గ్రీన్ కార్డ్ ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. అది మన యొక్క పర్మనెంట్ రెసిడెన్స్. అక్కడ మనం గృహాలు కట్టుకోవాలి, అక్కడ మనం కూర్చుకోవాలి, అక్కడ మనం సంపాదించుకోవాలి, అక్కడ మనం ఉన్నతంగా ఏదైనా అక్కడ పొందుకోవడానికి, బహుమానం పొందుకోవడానికి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం తాపత్రయపడాలి. ఎక్కడ కూర్చుకోవడానికి? ఈ భూమి మీద కూర్చుకోవడానికి కాదు, పరలోక రాజ్యంలో. ఈ భూమి మీద ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో వాటన్నిటిని కూర్చుకోవడానికి ఇక్కడ మనం శ్రమ పడాలి, ఆసక్తిగా ఉండాలి. పరలోక రాజ్యంలో నీకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి ప్రభు వారు నీకు ఇవ్వాలి అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు, ఈ భూమి మీద నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు ప్రభు కోసం జీవిస్తూ, ఆయన మార్గాల గుండా వెళ్తూ, ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ, చేతనైనంత మట్టుకు మనం ఈ యొక్క వార్తను అనేక మందికి చెప్తూ ఆయన రాజ్యంలోని తీసుకువచ్చే వారంగా మనం ఉంటే మనకు ఉన్నతమైనటువంటి బహుమానాలు ఆ పరలోక రాజ్యంలో లభిస్తాయి. అవి నిత్యము ఉండేటువంటివి. అవి నీ యొద్ద నుంచి ఎప్పుడు కూడా తీయబడవు. ఈ లోకంలో ఆస్తిపాస్తులు పోతాయి, కోల్పోతారు. ఓ బంగ్లా కొనుక్కున్నామా, పాతదైపోద్ది. ఒక కారు కొనుక్కోమా, అది పాతదైపోతుంది. ఈ సంవత్సరం ఒక కారు కొనుక్కుంటే వచ్చే సంవత్సరం 10 మోడల్స్ రిలీజ్ అవుతున్నాయి, కొత్త మోడల్స్. ఇదంతా కూడా పాతగా అనిపిస్తా ఉంది. ఈ లోకంలో అన్ని వస్తువులు కూడా అదే విధంగా ఉంటాయి. కానీ పరలోక రాజ్యంలో దేవుడు నీకు ఇచ్చేటువంటి బహుమానం, అది నీ యొద్ద నుంచి ఎవ్వరు కూడా తీసివేయలేరు. నీకు మాత్రమే ఉంటుంది ఆ బహుమానం. నీవు ఈ లోకంలో దేవుని కొరకు ఎంతగా శ్రమపడ్డావో అంతగా నువ్వు దేవుని దగ్గర నెమ్మది పొందుతావు. నీకు ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను అక్కడ ఉంచుతాడు. ఒక భక్తుడు చెప్తూ, ప్రతి ఒక్కరికి ఒకే ఘనత ఉండదండి అక్కడ. చాలా మందికి ఇప్పుడు నువ్వు ఇక్కడ శ్రమపడి దేవుని కోసం బాగా శ్రమపడి పనిచేసి ఆ సమయాన్ని అంతటిని వెచ్చించి శ్రమపడిన వారికి అక్కడ ఉన్నతమైనటువంటి బహుమానం ఉంటది. ఒకే స్థాయి ఉండదు అక్కడ అని తన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి చెప్పారనమాట. కాబట్టి అంటే మామూలుగా ఏదో సాదాసీదాగా వాక్యం విని వెళ్ళిపోయి దేవుని కోసం నమ్మకంగా జీవిస్తూ వెళ్ళిపోయిన వాళ్ళు కాదు, అదొక స్థితి. అలాగే దేవుని కోసం పగలనక రేయనక శ్రమిస్తూ ఆయన పనిని చేస్తూ ఎన్నో ఆత్మల భారం కలిగి దేవుని పనే ముఖ్యమైన చెప్పి ఎంచుకొని చేస్తున్నటువంటి వాళ్ళకి ఆయన ఏం చేస్తాడట, ఉన్నతంగా హెచ్చించి అక్కడ ఉన్నతమైనటువంటి స్థానం ఒకటి కల్పిస్తాడు, దేవుడు ఇస్తాడు అనేటువంటిది ఆ భక్తుడు తన యొక్క ఆత్మీయ స్థితిలో తాను దేవుడితో ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి చెప్పాడు అన్నమాట. కాబట్టి ఈ కేవలం వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, అంతవరకు వెళ్ళిపోవడం, వారానికి ఒకసారి వచ్చి ఇటువంటి ఆత్మీయ స్థితి సరిపోదు. మనం ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎదగాలి. ఇందాక చెప్పినట్లుగా మనం ఆయనతో అంటుకట్టబడినటువంటి జీవితాలు, ప్రభువారు తండ్రితో ఏ విధంగా ఆయనలో కలిసి ఉన్నారో
మనము కూడా ప్రభువుతో మనం అంటుకట్టబడి ఉండాలి, జీవించాలి. దేవునితో అంటుకట్టబడడం వేరు, దేవునికి కాస్త దూరంగా ఉండడం, దేవునికి కాస్త ఇంకొంచెం దూరంగా ఉండడం అది వేరు. దేవునితో సమీపంగా ఉండడం వేరు, దేవునితో అంటుకట్టబడడం వేరు. అంటుకట్టబడడం అంటే మరి మధ్యలో ఎటువంటి గ్యాప్ ఉండదు. మొక్కల్ని అంటుకడతాం కదా, మొక్కల్ని అంటుకట్టేటప్పుడు ఇక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క ఇలా పెట్టి అంటుకడతామా, లేకపోతే ఇలా జాయింట్ చేస్తామా దగ్గరికి? అంటుకట్టబడడం అంటే టచ్ అయిపోయి ఇది మధ్యలో ఎటువంటి గ్యాప్ లేకుండా గట్టిగా కడతాం తాడు మొక్కని అంటుకడుతున్నాం. అలాగే మనము కూడా గ్యాప్స్ ఏమీ లేకుండా దేవునితో సంపూర్ణంగా మనము అంటుకట్టబడాలి. ఆయనతో ఆయన మార్గాల గుండా నడుచుకుంటూ, ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ, వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ, పరలోక సంబంధమైన వాటిని మనము కోరుకుంటూ, వాటినే ఆపేక్షిస్తూ, పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెడుతూ ముందుకి మన ఎదుట ఉంచబడినటువంటి ఆ యొక్క అందక రంగంలో మనం ఓపికతో మనం పరిగెత్తుతాం. కానీ బహుమానాన్ని ఎక్కడ పొందుకుంటాం? పరలోక రాజ్యంలో పొందుకుంటాం. ఈ భూమి మీద నువ్వు ఎంత శ్రమ పడినప్పటికీ కూడా నీకు ఉన్నతమైనటువంటి బహుమానం ఒకటి దాచబడింది. ఆ దాచబడినటువంటి బహుమానం అది పరలోక రాజ్యంలో నీకు ఉంది. దాని మీద మనం దృష్టి పెట్టుకోవాలి. మొన్న ఉమెన్స్ వరల్డ్ కప్ అయింది. ఉమెన్స్ అందరూ కూడా వరల్డ్ కప్ గెలిచారు. అప్పుడు గెలవగానే ఏమిచ్చారు? వాళ్ళకి ట్రోఫీ ఇచ్చారు, వరల్డ్ కప్ ట్రోఫీ. ఆ యొక్క వీళ్ళు శ్రమ పడిన శ్రమ అంతా కూడా ఆ క్షణాల్లో ఏమవుతుంది? ఆ బహుమానం అందుకోగానే ఎంతో ఆనందపడిపోయి ఇంకా శ్రమనంతటినీ మర్చిపోతారు. ఆ శ్రమకు తగ్గ ఫలితం మాకు దక్కింది అని ఎంతో సంతోషపడదు. అదే విధంగా మనం కూడా దేవుని కోసం ఈ లోకంలో నీకు ఓపిక లేకపోయినా సరే, నీకు అనారోగ్యమైనా సరే, ఏదైనా సరే, దేవుని కోసం నువ్వు అలా శ్రమ పడుతూ ఆయన పని నువ్వు చేస్తున్నావా? నీకు ఉన్నతమైనటువంటి బహుమానం పరలోకంలో దాచబడి ఉంది. అది నీకు మాత్రమే ప్రభువు వారిస్తారు. నీకు అంటే మనలో ఎవరైనా సరే దేవుని పనిని చేస్తూ కష్టపడి ఎంతమంది అయితే మనం ఆ విధంగా దేవుని పనిని చేస్తామో వారందరికీ ఆ యొక్క బహుమానం లభిస్తుంది. కాబట్టి జ్ఞానాన్ని మనము కోరుకోవాలి. దేవుని గురించినటువంటి విజ్ఞానాన్ని మనము కోరుకోవాలి. కాబట్టి ఈ మాటలన్నిటిని బట్టి మనము ఒకసారి మనం పరీక్ష చేసుకుందాము.